బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. జాతీయ సమైక్యత, గాంధీయ విలువలకు సాంకేతికంగా గాంధీయ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని సీఎం తెలిపారు. అమరావతి పోలవరం ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాంలో సీపేజీ సమస్యలు ఏర్పడడంతో కొంతమేర బస్టర్ డ్యాం నిర్మించవచ్చునని సూచిస్తున్నారు. ఎగువ కాపర్ డ్యాం పొడవునా బట్రస్ డ్యాం ఇప్పటికే నిర్మించారు. గోదావరి ప్రవాహాలు తక్కువగా ఉండడంతో తక్షణ ప్రమాదం లేదు. 200 నుంచి 300 మీటర్ల ప్రాంతంలో 3 నుంచి 4 మీటర్ల ఎత్తున బట్రస్ డ్యాం నిర్మాణం యోచనలో ఉంది. దిగువ కాఫర్ డ్యాం గర్భం నుంచి 30 మీటర్ల ఎత్తులో బుడగలు వస్తున్నప్పటికీ భద్రతకు ప్రమాదం లేదని విదేశీ నిపుణులు తెలిపారు. నిపుణుల ప్రకారం నీటిలో బురద కలుస్తుందేమో, మట్టి సరిగా సర్దుకుపోవడం వల్ల సమస్యలు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఎగువ కాఫర్ డ్యాం ఎడమవైపు జారిన ప్రాంతం తీవ్రత తక్కువగా ఉందని కూడా తెలిపారు. వనపర్తి జిల్లా బుద్ధారం గురుకుల పాఠశాలలో 7 విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన తమ నాయకులను ప్రిన్సిపల్ అనుమతించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో అధికారులు ఈ విషయాన్ని కప్పిపుచ్చుతున్నారని విమర్శించారు. గురుకులంలో బాత్రూంలు, డార్మెంటరీలు, కిటికీలు సరిగా లేవని, గోడలకు పాకురు పట్టిందని ఆరోపించారు. విద్యార్థుల ఇబ్బందులకు కారణమైన ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరించకపోతే కలెక్టర్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాలరాజు, హేమంత్, సూర్యవంశం గిరి, ఇమ్రాన్, చంద్రశేఖర్, మతీన్, చిట్యాల రాము, జోహేబ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఒక యూనిటీగా ఏర్పడి ప్రభుత్వానికి అనుకూలంగా చేర్చుకోవడానికి పిల్లల ఆరోగ్యాన్ని, ఆ ప్రాణాలను ప్రాణంగా పెట్టి తప్పుడు సమాచారాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నిన్న డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఎలుకలు లేవు, మరి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడం సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మేము ఇప్పుడే ఈ విలేకరుల సమక్షంలో మరి డార్మెంటర్లు మొత్తం 3 డార్మెంటర్లు ఉంటే అన్ని పరిశీలించడం జరిగింది. మరి చెప్పడానికే నాకు సిగ్గుగా ఉంది. ఆడబిడ్డలు మరి 10th ఇంటర్ ఉన్న పిల్లలు, వయసు వచ్చినటువంటి ఆడపిల్లల బాత్రూంలను చూస్తే ఆ దుస్థితి కన్నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ బాత్రూమ్ మొత్తం హోల్స్. మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అట్లే ఈ సంఘటనపై వెంటనే జిల్లా కలెక్టర్ గారు సందర్శించి ఈ వసతులన్నీ, రిపేరీలను కానివ్వండి, వాళ్ళ వసతులను అన్ని కానీ సమకూర్చకపోతే వారం లోపల మేము తప్పకుండా జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున కలెక్టరేట్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖమ్మం జాతీయ రహదారిపై 2 లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 లారీల డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం వైపు నుంచి అశ్వరావుపేట వైపు వెళ్తున్న ఐరన్ రాడ్ల లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న గూడ్స్ లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం దాటికే ఐరన్ రాడ్లు రోడ్డుపై పడిపోవడంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, స్థానికులు కలిసి గాయపడిన డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు. అనంతరం జేసీబీ సాయంతో ఐరన్ రాడ్లను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.
మరికొద్దిసేపట్లో సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ అనంతపురంలో జరగబోతుంది. కూటమి పార్టీ అధికారం చేపట్టి 15 నెలల కాలంలో సూపర్ 6 పథకాలను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవన్తో పాటు కూటమికి ఎన్నికైన 164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు పాల్గొననున్నారు. రాష్ట్ర చరిత్రలో ఒకే ఒక్క వేదికపై ఇంతమంది నేతలు కలవడం మొదటిసారి. మరి కాసేపట్లో సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ అనంతపురంలో జరగబోతుంది. కూటమి పార్టీ అధికారం చేపట్టి 15 నెలల కాలంలో సూపర్ 6 పథకాలను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవన్తో పాటు కూటమికి ఎన్నికైన 164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు పాల్గొననున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఒకే వేదికపై ఇంతమంది నేతలు కలవడం మొదటిసారి. సీఎం జగన్మోహన్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఏ రకంగా దెబ్బ కొడుతూ సొంత ఆదాయాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించిన మాఫియా నాయకులు పంచుకుంటున్నారు అని అంటే, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఎక్కడెక్కడ పడిపోతా ఉంది అని అంటే, ఉచితం పేరిట ఇసుకను దోచేస్తున్నారు. మా హయాంలో సంవత్సరానికి 750 కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చేది. ఈరోజు రాష్ట్ర ఖజానాకు 0 రూపాయి రావడంలో ఆదాయం, రేటు మాత్రం మా హయాం కన్నా డబుల్ రేటుకి అమ్ముతాను. మట్టిని దోచేస్తున్నారు. లిక్కర్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కంటికి కనిపిస్తా ఉన్నట్టుగా నడిపిస్తా ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ ఇల్లీగల్ బెల్ట్ షాపులు. ఎక్కడైనా కూడా ఆ బెల్ట్ షాపులలో ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతున్నారు. అక్కడ ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది.
మీకు మీ మాఫియాకు ఆదాయం పెరుగుతోంది. సిలికా, క్వాడ్స్, లాటరైట్ అన్నీ దోచేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతూ ఉంది. మీరు మీ ముఠా మీ మాఫియా ఆదాయాలు మాత్రం పెరుగుతూ ఉంది. అమరావతి పేరు మీద నిర్మాణాలు స్క్వేర్ ఫుట్ 10,000. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి ప్లేసుల్లో కూడా 4,500 రూపాయలు కడితే 5 స్టార్ లాబీతో బ్రహ్మాండమైన 5 స్టార్ ఫ్లాట్ కట్టచ్చు. 5 స్టార్ ఫ్లాట్ దొరుకుతుంది. స్క్వేర్ ఫీట్కి 4,500 కన్స్ట్రక్షన్ కాస్ట్. ఈరోజు నువ్వు అమరావతిలోని కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్కి 10,000. లెఫ్ట్ రైట్ సెంటర్ దోచేస్తా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. నీకు నీ మాఫియాకు ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి. శనిక్కాయలకు బెల్లానికి ఇష్టం వచ్చినట్టుగా ఓ రోజు లూలు అంటావు, ఓ రోజు ఉల్లు అంటావు, ఓ రోజు ఉరుసా అంటావు, ఇంకో రోజు బర్సా అంటావు. నీ ఇష్టం వచ్చినోనికి నీ ఇష్టం వచ్చినట్టుగా భూములు పంచిపెడతా ఉండవు. శనిక్కాయలకు బెల్లానికి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతూ ఉంది. మీ సొంత ఆదాయము, మీకు సంబంధించిన మాఫియా ఆదాయం పెరుగుతూ ఉంది. ఇలా ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో దోపిడీయే కనిపిస్తూ ఉంది. చివరికి ఇంకా దోపిడీకి పరాకాష్ట ఏమిటి అని అంటే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇదే. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా. ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని.